పుస్తకాలంటే టక్కున గుర్తొచ్చేది హైదరాబాద్లోని కోటి. ఇక్కడ దొరకని పుస్తకం అంటూ ఏది ఉండదు. ఇక్కడ ఆధ్యాత్మికానికి సంబంధించి కానియొచ్చు, పాండిత్యానికి సంబంధించి కానియొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పుస్తకాలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి. ఈ సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు సంబంధించి ఏం జరుగుతుంది, పాఠకుల నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది అనేటటువంటిది V6 గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. మనతో పాటు పుస్తకాలు కొనడానికి వచ్చినటువంటి పాఠకులు కొందరు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీ సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు సంబంధించి చెప్పండి బ్రదర్, మీరు సెకండ్ హ్యాండ్ పుస్తకాలు కొంటూ ఉంటారా? ఎట్లా ఈ రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఈ బుక్ స్టాల్స్కి? సెకండ్ హ్యాండ్ బుక్స్ కొన్నికి వస్తాము. మిగతా ఏమైనా మనకి చేంజ్ వచ్చింది అనుకో, బుక్ ఇదేమంటారు కోర్స్లో మనం కొత్తది కొన్నికి ట్రై చేస్తాం. సెకండ్ హ్యాండ్లో ఇక్కడ మస్తు తక్కువకి ఇస్తాడన్న, హాఫ్ రేట్ ఇస్తాడు. రిటర్న్లో కూడా తీసుకుంటాడు, మస్తు తక్కువకి ఇస్తాడన్న. పాత బుక్లు ఏమైనా ఉంటే రిటర్న్ ఇవ్వండి, తీసుకుంటాడు. ఏ షాప్లో అయినా తీసుకోండి, రిటర్న్ ఇక్కడ తీసుకుంటాడు ఆయన. అట్లుంటుంది. మీరు ఎట్లాంటి పుస్తకాలు కొంటూ ఉంటారు? సెమిస్టర్ 6 బుక్స్ కొన్నికి వచ్చినాం, సెమిస్టర్ 5 రిటర్న్ కూడా ఇచ్చినాం. ఇంతకుముందు ఉన్న బుక్స్ అయితే ప్రస్తుతం లేవని చెప్పేసి చెప్తా ఉన్నారు, నిజమేనా? అదంత బుక్ షాప్స్ కూడా సెకండ్ హ్యాండ్కి సంబంధించిన పుస్తకాల షాపులు తగ్గుతున్నాయి అంటున్నారు. లేలే, అన్ని బుక్లు ఉంటాయి అన్న. నేను అడిగిన ప్రతి బుక్ ఉండే. నాకైతే ఎప్పుడు షార్టేజ్ ఆఫ్ బుక్స్ ఎప్పుడు ఫేస్ చేయలేదు నేను. అది మంచి అన్ని బుక్లు ఉండే. ఏ బుక్ నాకు ఇదేమంటారు లేదు అని మాత్రం నేను ఎప్పుడు ఇన్లే ఈ దుకాణం నుంచి. అయితే తమ్ముడు, ఏం పుస్తకాలు కొనుక్కున్నావు? రెగ్యులర్గా ఇదే షాప్కి వస్తూ ఉంటావా, సెకండ్ హ్యాండ్ బుక్సే కొంటావా? అన్న నేను సెమ్కి వస్తాను. పాత సెమ్ బుక్లని ఇచ్చేసి మళ్ళీ కొత్త సెమ్ బుక్లని తీసుకుంటా. అన్న హాఫ్ రేట్కి ఇస్తాడు, మంచిగా ఉంటాడు. రేట్లు ఎట్లా ఉన్నాయి ఈ షాప్లో? రేట్లు ఉంటాయి అన్న. ఫస్ట్ అన్న చెప్తాడు, మన తెలిసిన అన్న కాబట్టి జర మాట్లాడితే ఇస్తాడు. ఇక కొత్త లోన్ వస్తే అన్న చెప్తాడు, ఇక మాట్లాడితే మనం రేట్కి అనేది ఇస్తాడు. జర డిస్కౌంట్ కూడా ఉంటుంది అన్న కాడ, మాట్లాడాలి అంతే. సెకండ్ హ్యాండ్ పుస్తకాలు రెగ్యులర్గా ఉంటారమ్మా? రెగ్యులర్గానే కొంటాం. ఇక్కడ రేట్లు ఎట్లా ఉంటాయి? రేట్లు రీజనబుల్. తగ్గిస్తే వాళ్ళు తగ్గిస్తారు, మనం అడిగితే రేట్ తగ్గిస్తే వాళ్ళు తగ్గిస్తారు. పుస్తకాలు కొంటూ ఉంటారు మీరు? నేను డిగ్రీ బీకామ్కి సంబంధించినవి కొంటా. నేనైతే కంపేర్ అంత చేయలేదు, ఎప్పుడు ఇక్కడే కొంటా, తక్కువనే ఉంటాయి. అండ్ సిలబస్ కూడా అప్ టు డేట్ ఉంటుంది. నా చెప్పండి, ఇక్కడ రెగ్యులర్గా పుస్తకాలు తీసుకుంటారా? ఎట్లా ఉంటాయి ఇక్కడ రేట్లన్నీ కూడా? పుస్తకాల షాపులు తగ్గుతూ ఉన్నాయి అంటున్నారు. రీజనబుల్ ఉంటాయి, తక్కువకు వస్తాయి. సరే, మనకు మార్కెట్ రేట్ కన్నా తక్కువ వస్తాయి. తర్వాత మనం చూసుకోవచ్చు మనకి ఏం బుక్ కావాలనేది. ఒక ఎగ్జిబిషన్ లాగా ఉంటుంది. ఆ పెద్ద షాప్ పోయినాం అనుకో, అడిగిందే ఇస్తాడుగా. ఇలా మనకు అవసరం ఉంది, ఎంత ఉంది చూసుకొని ఈ బుక్ కాకపోతే ఇంకో బుక్ లేదు, అట్లా చేసుకోవచ్చు. ఈ సెకండ్ హ్యాండ్ బుక్స్కి సంబంధించి షాపులు గతంలో ఉన్నన్ని ఇప్పుడు లేవు, తగ్గుతూ ఉన్నాయి అనేటటువంటి వార్తలు వినిపిస్తాం. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ మీడియా వచ్చిందిగా, సెర్చ్ చేసుకుంటారు, కొందరు ప్రింట్అవుట్ తీసుకుంటారు రకరకాలుగా. ఇక కొంతమంది బుక్స్ చదివిన అలవాటు ఉన్న వాళ్ళు మాత్రం బుక్సే చదువుతారు. ఇక అంటే మాకు 45 ఇయర్స్ దాటిన వాళ్ళు మేము అంత సెల్ వాడంగా బుక్సే ఎక్కువ ఇష్టపడతాం. రెగ్యులర్గా మీరు ఎట్లాంటి పుస్తకాలను ఇష్టపడతా ఉంటారు? మామూలుగా మేము అంటే నవల్ చదువుతుంటాము. తర్వాత ఏమైనా సబ్జెక్ట్ పరంగా ఉంటాయి కొన్ని పుస్తకాలుగా, ఏదో టైంపాస్ కోసం ఎక్కువ పుస్తకాలు చదువుతాం. మీ ఇంట్లో ఉన్నటువంటి పుస్తకాలను ఇక్కడ రిటర్న్ ఇచ్చి ఎక్స్చేంజ్ చేయడం అట్లాంటివి ఏమైనా చేస్తూ ఉంటారా? నేను చేయను, కొంతమంది చేస్తారు. నేను చేయను, నేను ఉంచుకుంటా ఇంట్లో. అమ్మ, రెగ్యులర్గా మీరు ఎట్లాంటి పుస్తకాలు కొంటూ ఉంటారు ఇక్కడ సెకండ్ హ్యాండ్ షాప్లో? డిగ్రీ బుక్స్ తీసుకుంటాం, ఇంటర్ది స్కూల్ అన్నీ దొరుకుతాయి. ఇట్లా మీ దగ్గర ఉన్న పుస్తకాలు ఏమైనా ఎక్స్చేంజ్ చేస్తారా, లేదంటే ఎట్లా? ఎక్స్చేంజ్లో కూడా తీసుకుంటాం, ఫస్ట్ హ్యాండ్ పైసలు దొరికిన కూడా తీసుకుంటాం. అన్ని సెమిస్టర్ బుక్స్ దొరుకుతాయి, స్కూల్ టు డిగ్రీ. కాదు, ఎక్స్చేంజ్లో ఉంటే ప్రైస్ కొంచెం తక్కువ చేస్తారు, లేకపోతే రీజనబుల్ ప్రైస్లో ఉంటుంది. అన్న చెప్పండి, ఎట్లా నడుస్తూ ఉంది బిజినెస్ ఈ సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు సంబంధించి? ఇప్పుడు ప్రజెంట్లో అయితే కొంచెం డౌన్ అయింది సార్ బిజినెస్ మాది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్ కొంచెం ఆన్లైన్ అయిపోయింది అంతా. ఆన్లైన్ అయిపోయాక ఇక మనం ఏం చేస్తామని చెప్పండి. ఇక ఆన్లైన్ వాళ్ళకి మనం ఏం చేయలేము, ఆన్లైన్ వాళ్ళకైతే మనం ఏం చేయలేము. అయితే ఇక మన పాత బిజినెస్ మనది ఇది. ఇక ఆ బిజినెస్కి మనం కొంచెం వృత్తి నడిపించుకుంటూ పని చేస్తున్నాం అంతే. దాని గురించి షాపులు తగ్గుతున్నాయనే మాట కూడా వినిపిస్తూ ఉంది. ఇందులో వాస్తవం ఎంత? నిజంగానే తగ్గుతూ ఉన్నాయా సెకండ్ హ్యాండ్ షాప్? నిజంగా తగ్గుతున్నాయి సార్, 100% నిజంగా తగ్గుతున్నాయి. ముందు అంటే అట్లా అంత బిజినెస్ లేదు సార్. ముందు అంటే 500 నోట్స్ ఉండే, అంత అందులో బరకత్ ఉండే. ఇంట్లో బరకత్ లేదు, ఇప్పుడు దాంట్లో బరకత్ లేదు. చాలా డౌన్ అయిపోయింది బిజినెస్ మాది. ఈ సరౌండింగ్ ఏరియాలో ఎన్ని షాపులు ఉంటుండే ఇట్లాంటి సెకండ్ హ్యాండ్ బుక్స్ సంబంధించి? సెకండ్ హ్యాండ్ బుక్స్ అంటే మీకు చాలా ఉండే సార్, కమ్సే కమ్ 100 మీదే ఉండే సార్ ఎక్కువ. ఇప్పుడైతే కమ్సే కమ్ 30-35 అయిపోయింది, ఎక్కువ కూడా లేదు సార్. 40 దాకా ఉన్నాయి అంతే. 60 అయితే తగ్గిపోయింది ఇంకా.
60 తగ్గి ఎందుకు కారణం ఏంది షాపులు తగ్గిపోవడానికి? కారణం షాపులు తగ్గిన అంటే బిజినెస్ కదా సార్, మెయిన్ బిజినెస్ ఉంటేనే కదా. అసలు బిజినెస్ ఉంటే ఎవరైనా షాప్ పెడతారు, బిజినెస్ లేకుండా షాప్ నుంచి పెడతారు చెప్పండి. అది బిజినెస్ ఉండాలి. ఏమున్నా మనకు వృత్తి అంటే పని నడవాలి, అందులో కొంచెం ఇన్కమ్ రావాలి, అయితే ఎవరైనా షాప్ పెడతాడు. అలా ఇన్కమే ఉంటుంది అయితే ఎవరు పెడతలేరు, దాని గురించి షాప్ కూడా పెడతారు. అలా రేట్లు ఎట్లా ఉంటాయి షాప్లో? ఇది షాప్లో ఉన్న రేట్స్కి ఇక్కడ మీరు స్ట్రీట్ పైన సెకండ్ హ్యాండ్ అమ్మే వాటికి ధరలు ఎట్లా ఉంటాయి? ధర అంటే షాప్ అంటే చాలా రేట్ ఎక్కువ ఉంటుంది సార్. ఇప్పుడు పెద్ద షాప్ ఉన్నది, పెద్ద షాప్ ఉన్నవానికి ఏంటంటే పెద్ద రానికి రెంట్ ఉంటుంది, పెద్ద బిల్డింగ్ రెంట్ ఉంటుంది, నెలకు 60-70 వేలు కట్టాలి, మళ్ళీ పిల్లల రెంట్ జీతాలు ఇవ్వాలి వాళ్ళకి. అయితే అక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది కస్టమర్ కొనే దగ్గర. ఇక్కడ ఏంటంటే మా దగ్గర సెకండ్ హ్యాండ్ ఉంటాయి కానీ కొంచెం తక్కువలు ఇచ్చేస్తాం, ఇక మా కడుపు నడవాలని కూడా ఇచ్చేస్తాం మేము బుక్కులు. అలా ఏం పుస్తకాలు దొరుకుతాయి మీ దగ్గర? ఎట్లాంటి పుస్తకాలు దొరుకుతూ ఉంటాయి? ఇంటర్మీడియట్ మాకు ఎల్కేజీ నుంచి పీజీ దాకా ఉంటాయి సార్, అన్నీ ఉంటాయి. ఎల్కేజీ నుంచి పీజీ దాకా కంప్లీట్ ఉంటాయి, ఇంటర్, డిగ్రీ, మెడికల్ అన్నీ ఉంటాయి. ఇక ఎవరికి ఏది అవసరం అంటే ఆ బుక్ ఇస్తాం. అలా అన్న చెప్పండి, సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు సంబంధించిన బిజినెస్ ఎట్లా ఉంది? బిజినెస్ మంచిగానే అన్న. కరోనా తర్వాత ఆన్లైన్ వచ్చిన తర్వాత కొంచెం బిజినెస్ తగ్గింది, కానీ ఇప్పుడు మంచిగానే వస్తాయి. ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి కాదు, జూన్లో ఇప్పుడు సీజన్ వస్తాయి, అప్పుడు స్కూల్ బుక్స్, కాలేజ్ బుక్స్ అన్నీ మంచిగా అవుతాయి, సేల్ ఎక్కువ అవుతాయి. ఇప్పుడు కొంచెం తక్కువనే. ఇప్పుడు అందరికీ హాలిడేస్ ఉన్నాయి, కాలేజ్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి తక్కువనే సేల్స్ కొంచెం. షాప్స్ ముందున్నంతే ఉన్నాయా, తగ్గినాయా వీటికి సంబంధించి? అట్లానే ఏం తగ్గలేదు, షాప్స్ ఇంకా పెరిగింది. షాప్ లోపల గల్లీలో కూడా ఉన్నాయి షాపులు, ఇంకా పెద్ద షాపులు లోపల గోదాం కూడా ఉన్నాయి మాది. అన్ని స్కూల్ బుక్స్, ఇంటర్, డెంటల్, మెడికల్, ఫార్మసీ బుక్స్ అన్ని బుక్స్ ఉన్నాయి. వేరే స్టేట్స్కి వెళ్ళా కూడా కస్టమర్ వస్తారు బుక్స్ తీసుకోవడానికి, మెడికల్ బుక్స్. కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ నుంచి కూడా వస్తారు కస్టమర్స్ మెడికల్ బుక్స్ తీసుకోవడానికి. డిస్కౌంట్ ఎక్కువ ఇస్తారు ఇక్కడ మాకు హైదరాబాద్లో, కోటిలో. ఎంతవరకు డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు ఓల్డ్ బుక్స్ పైన మీరు? 40-50% డిస్కౌంట్ ఇస్తారన్న. కొంచెం బుక్ మంచిగా ఉంటే ఎక్కువ డిస్కౌంట్ కూడా ఇస్తారు. మీరు ఈ సెకండ్ హ్యాండ్ పుస్తకాలన్నీ ఎవరి దగ్గర నుంచి సేకరిస్తారు, ఎక్కడి నుంచి కొంటా ఉంటారు ఇవి? స్టూడెంట్స్ కూడా వస్తారు, కొంచెం కాలేజ్ వాళ్ళ పిల్లలు కూడా వస్తారు, కాలేజ్ సర్స్ కూడా ఉంటారు, కాలేజ్ సరస్సులో వాళ్ళు కూడా తెచ్చి ఇస్తారు బుక్స్. డైలీ మీ కారోబార్ ఎట్లా నడుస్తూ ఉన్నది? మీకు రీజనబుల్గా ఉంటుందా, సరిపోయేంత? ఇప్పుడు రీజనబుల్ కానీ ఇప్పుడు హాలిడేస్ ఉన్నాయి, కొంచెం తక్కువనే బిజినెస్. అన్న చెప్పండి, ఎట్లా గిరాకులు ఎట్లా ఉన్నాయి చెప్పండి సెకండ్ హ్యాండ్ పుస్తకాలది? गिराक तो पहले ही जैसा नहीं है सर, पहले अच्छा था, अभी जो है बहुत कम होगा गिराक. अभी ऑनलाइन वगैरह आने से भी जो है मैक्सिमम कस्टमर जो है ऑनलाइन कर ले रहे, ऑनलाइन से ही बुक्स मंगा ले रहे, उसमें बिज़नेस बहुत डल होगा समझो. अभी पहले का ऐसा नहीं है, फिर भी अब जहाँ को हो जा रहा चल रहा. और अभी अब सीज़न है, अब कुछ भी एक सीज़न आता, जैसा कि स्कूल और इंटर का, डिग्री का सीज़न स्टार्ट होता, कॉलेज और स्कूल स्टार्ट होके भी 1 मंथ 15 डेज अगर सा बिज़नेस अच्छा रहता, उसके बाद फिर एक 2 मंथ्स 3 मंथ्स बढ़ जाता बिज़नेस. फिर जैसा सेमिस्टर स्टार्ट होते फिर एक 10-15 डेज चलता, फिर बढ़ जाता समझो, ऐसा हो रहा. సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు సంబంధించి ఏం లేవన్నా, మున్పటి లెక్క గిరాకు లేదు. కోటిలో అంతా జనాలు తగ్గిపోయింది, మొత్తం ఎండల కోసం మనుషులు బయటికి వెళ్తలేరు. పబ్లికేషన్ అయితే రేట్లన్నీ తగ్గిపించేసింది, సిలబస్ చేంజ్ అయిపోయింది మొత్తం. మున్పటి లెక్క అంతా పడిపోయింది, కాలేజీలోనే సప్లై అవుతుంది. ఇప్పుడు మున్పటి లెక్క బిజినెస్ అయితే మొత్తం పడిపోయింది. 90% మొత్తం కారోబార్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. అంతా ఆన్లైన్ అయిపోయింది. మున్పటి లెక్క బిజినెస్ ఏం లేదు. పబ్లిక్ అంటే కోటిలా కాలు పెట్టడానికి జాగా లేకపోతుండే. 2010 మాట చెప్తున్నాను నేను. ఇప్పుడు మొత్తం 5-10 ఇయర్స్ నుంచి మొత్తం కోటి అంతా మొత్తం కింద మొత్తం పడిపోయింది. ఇప్పుడు బిజినెస్ అయితే టోటల్లీ ఫ్లాప్ అయిపోయింది, అంతా ఆన్లైనే అయిపోయింది బిజినెస్. ఇప్పుడు 90% అయితే ఏం నమ్మకం లేదు, ఇక మొత్తం పడిపోయింది కారోబార్ అయితే. గతంలో ఒక 10 ఏళ్ల కింద తీసుకుంటే ఎప్పుడు పుస్తకాలతోటి సెకండ్ హ్యాండ్ పుస్తకాలకు సంబంధించిన షాపులు అన్నీ కూడా రష్గా ఉండేవి. విద్యార్థులు కానీ పాఠకులతోటి కలకలలాడే ఈ పుస్తక కేంద్రాలన్నీ కూడా ఇప్పుడు అన్నీ కూడా ఇక్కడ విద్యార్థులు లేక కానివ్వండి, పుస్తకాలు కొనే వాళ్ళందరూ లేక కూడా గిరాకులు తగ్గుతూ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామ్యాన్ జగన్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.